ఈ మే నెలలో ధనుసు రాశి వారి కనుక చూసుకున్నట్టయితే భార్యాబిడ్డలతో విరోధం, బంధుమిత్రులతో విరోధము, ఇటు భార్యాబిడ్డలతో పోట్లాటలు, ఇటు బంధువులతో స్నేహితులతో పోట్లాటలు జరుగుతాయి. అగ్ని వలన భయం కానీ లేనిపోని కష్టాలు రావడం కానీ ఈ ధనుసు రాశి వారికి కలిగేటువంటి ఒక సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఇక మొదటి వారం కనుక చూసినట్టయితే అలసత్వం అంటే నీరసత్వం, ఎప్పుడు నీరసంగా కూర్చోవడము, ఏ పని చేయాలన్నా మనసు ముందుకు రాకపోవడము, ఎవరు చెప్పినా వినకపోవడము, పోతానులే చేస్తానులే అని చెప్పి అన్నీ లే 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 అనుకుంటూ కూర్చోవడం అనేటువంటిది సరిపోతుంది ధనుస్సు రాశి వారికి. ఇక దాంతోపాటు మనోవిచారము, తను పని చేయకపోవడము, తనే విచారంగా ఉండడం, అయ్యో ఇంకో గంట ముందు పని జరిగేది కదా అని అనుకోవడము, ఆ పనికి వెళ్ళకపోవడము, ఆ పని జరగలేదులే అని చెప్పి బాధపడుతూ మళ్ళీ విచారంగానే కూర్చోవడం. ఇది ధనుసు రాశి వారి యొక్క లక్షణాలు ఈ నెలలో. బంధుమిత్రుల వలన డబ్బు వ్యయం, సమ్మర్ నుండి సెలవులు ఉన్నాయి, బంధువులు మిత్రులు ఇంటికి రావడము, దానివల్ల ధన వ్యయ డబ్బు ఖర్చు కావడము, లేదా శుభకార్యాలు వెళ్ళడము డబ్బు ఖర్చు కావడము, అయ్యో డబ్బు ఖర్చు అయిపోయింది కదా అని చెప్పి బాధపడుతూ కూర్చోవడం. దీన్నే మనోవిచారం అంటారు. పని చేయకపోవడము, చేసిన పనికి ఆటంకాలు రావడము, బాధపడుతూ కూర్చోవడము, ఇది మొదటి వారంలో జరగడం. ఇక రెండవ వారం తరచూ ప్రయాణాలు, ఎక్కడో ప్రయాణం పెట్టుకోవడము, అప్పో సప్పో చేయడము, ఆ ప్రయాణాలకు బయలుదేరడము, భార్య వద్దన్నా తల్లిదండ్రి వద్దన్నా వినకుండా ప్రయాణాలు చేస్తూ కాలాన్ని గడపడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. రుణ బాధలు, రుణం చేసి మనం ఇచ్చేస్తున్నాము, దానివల్ల రుణ బాధలు పెరిగిపోతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మందగించిపోతూ ఉంటుంది. ఎక్కడ కూడా ఆదాయం అనేటువంటిది కుంటుబడి ముందుకు అడుగు వేయలేకపోతుంటాము. దానివల్ల రుణ బాధలు పెరగడము, ఆర్థిక పరిస్థితి మందగించడము, వీటి వల్ల మనోవిచారం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి రెండవ వారం. కాబట్టి ఈ రెండవ వారం ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. ఇక మూడవ వారం కనుక ఈ ధనుసు రాశి వారికి మూడవ వారం కనుక చూసినట్టయితే అనారోగ్యము, ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడము, మనస్తాపము, ఎప్పుడు కూడా ఏదో పోడగొట్టుకున్నట్టుగా మనస్సు నిలకడ లేకుండా ఉండడము, భయంగా ఉండడము, అనేక ఇక్కట్టులు, లేనిపోని ఇక్కట్టులు రావడం జరుగుతుంటుంది. కాబట్టి మనోధైర్యంగా ఉండాలి. శారీరక బలం కంటే మనోబలం గొప్పనైనటువంటిది. కాబట్టి మనోబలంగా ఉంటే ఒక వ్యక్తి బక్కగా ఉంటాడు, కానీ వాడికి మనోబలం ఎక్కువ. ఎంతటి వాడినే ఏ పనైనా సాధించి చేసుకొని రాగలుగుతాడు. అందుగురించి మనోధైర్యంతో ఉంటే ఏ కార్యక్రమైనా మనం సాధించుకోవచ్చు. శారీరక బలము అన్నిటి కూడా పనిచేయదు, మనోబలమే ఎక్కువగా పనిచేస్తుంది. మనోధైర్యంగా ఉండండి, కార్యం నడుస్తుంది. బుద్ధి బలంతో కార్యాలను నెరవేర్చుకుంటూ రాండి. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా ఈ ధనుసు రాశి వారికి ధనలాభం కనబడుతూ ఉంది. శుభకార్యాలకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం కూడా కొంత కుదుట పడుతూ ఉంటుంది. ఇక్కడ చేతి నిండా డబ్బు ఉంటే ఆరోగ్యం ఆటోమేటిక్గా బాగుపడుతుంటుంది. మన మధ్యతరగతి కుటుంబం వాళ్ళకు, శ్రీమంతులకైతే ఎప్పుడు డబ్బు ఉంటుంది కాబట్టి వారికి ఏది తెలియదు. కానీ మన మధ్యతరగతి కుటుంబం వాళ్ళకు కొంత డబ్బు చేతిలో ఉంది అంటే కొద్దిగా ఆరోగ్యం బాగుంటుంది, మనస్సు బాగుంటుంది. కాబట్టి ధనుసు రాశి వారికి నాలుగవ వారంలో కొంత ధనలాభం కనబడుతూ ఉంటుంది. శుభకార్యాలు వెళ్ళడం జరుగుతుంటుంది. కొన్ని కార్యక్రమాలు యత్నకార్య సిద్ధి, కొన్ని కార్యక్రమాలు నెరవేర్చడానికి కూడా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది నాలుగవ వారంలో. ఆరోగ్యంగా కూడా కొంత కుదుటపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ధనుసు రాశి వారు ఈ నెలలో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. దక్షిణామూర్తి అంటే శివుడు. ఆ శివుడే మనకు మొదటి గురువు, ఆయన్నే దక్షిణామూర్తి. ఆ దక్షిణామూర్తి యొక్క స్తోత్రం కనుక పారాయణం చేసినట్టయితే ఆ శివుడు మనను నిరంతరం కాపాడుతూ ఉంటాడు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కార్యక్రమాలన్నీ కూడా మనకు నెరవేరుతాయి. ఇది శుభం.